పద్మశాలి ఉద్యోగ సోదరీ సోదరులకు స్వాగతం, సుస్వాగతం. పద్మశాలి వంశంలో పుట్టి మన పూర్వుల సంస్కృతిని, సంస్కారాన్ని ఔపోసన పట్టి మగ్గాన్ని మనం నెగ్గే యంత్రంగా తీసుకొని చెరఖాతో జీవిత చక్రాన్ని నడిపి వస్త్రాన్ని అస్త్రంగా మలిచిన మన పూర్వుల పుణ్య ఫలితంగా మనం చదివి ఎదిగి ఉద్యోగులుగా స్థిరపడ్డాం. పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులుగా ఉన్నందుకు మనకెంతో గర్వకారణం. ఈ సంఘటనను ఇలాగే కొనసాగిస్తూ మన కుల బాంధవులకు గాని మన సంఘ సభ్యులకు గాని సహాయ సహకారాలు అందించుకుంటూ మనం అభివృద్ధి చెందుదామని కోరుకుంటున్నాము. పద్మశాలులం మనం పద్మశాలులం, పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం. పద్మశాలులం మనం పద్మశాలులం, పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం. సంఘటనతో మన బలమును పెంచుకుందాము, సంఘటనతో మన బలమును పెంచుకుందాము, ఒకరికొకరు సహకారం చేసుకుందాము. పద్మశాలులం మనం పద్మశాలులం, పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం. పద్మశాలులం మనం పద్మశాలులం, పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం. ఋషుల పేర గోత్రనామమై పద్మశాలి వంశ చరిత విరాజిల్లెను, పద్మశాలి వంశ చరిత విరాజిల్లెను. పరమ పురుష ఋషి గణములు దీవించంగా, దివిజవరులు ఆశిస్సులు అందించంగా, దివిజవరులు ఆశిస్సులు అందించంగా. నూలు నుడికి జగమంతా మేలు చేయగా, నూలు నుడికి జగమంతా మేలు చేయగా, వస్త్రాలను నేసిచ్చెను చేనేతన్నా. పద్మశాలులం మనం పద్మశాలులం, పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం. పద్మశాలులం మనం పద్మశాలులం, పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం. నేతన్నలు చెమట చుక్క చిందించంగా, చదివి ఎదిగి ఉన్నతిని సాధించాము, చదివి ఎదిగి ఉన్నతిని సాధించాము. గుండె నిండ సేవ చేసే గుణమున్నదిలే, పద్మశాలినంటూ పలికే బలమున్నదిలే, పద్మశాలినంటూ పలికే బలమున్నదిలే. పద్మశాలి వంశ రుణం తీర్చుకోనంగా, పద్మశాలి వంశ రుణం తీర్చుకోనంగా, ప్రతినిత్యం సంఘముగా కలిసుందాము. పద్మశాలులం మనం పద్మశాలులం, పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం. పద్మశాలులం మనం పద్మశాలులం, పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం. మన సంఘం మన కోసం ఉంది సోదరా, అరమరికలు లేకుండా సాగిపోదాము, అరమరికలు లేకుండా సాగిపోదాము. నీ
నీది నాది భేదమంటూ లేక ఉందము మనము మనది అంటూ ముందుకు ఏగిపోదము మనము మనది అంటూ ముందుకేగిపోదాము ఒకరికొకరు పెనవేసిన పోగు బంధమై ఒకరికొకరు పెనవేసిన పోగు బంధమై సహకారం చేసుకుంటూ సాగిపోదము పద్మశాలులం మనం పద్మశాలులం పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం పద్మశాలులం మనం పద్మశాలులం పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం సంఘటనతో మన బలమును పెంచుకుందము సంఘటనతో మన బలమును పెంచుకుందము ఒకరికొకరు సహకారం చేసుకుందము పద్మశాలులం మనం పద్మశాలులం పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం పద్మశాలులం మనం పద్మశాలులం పద్మశాలి ఉద్యోగ సంఘ సభ్యులం సాకారం చేసుకుంటూ సాగిపోదాము సాకారం చేసుకుంటూ సాగిపోదాము సాకారం చేసుకుంటూ సాగిపోదాము సాకారం చేసుకుంటూ సాగిపోదాము సాకారం చేసుకుంటూ సాగిపోదాము. ఈరోజు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సొంత నూతన కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో 13 జిల్లాలకు సంబంధించిన ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా 2015 సంవత్సరంలో వరంగల్లో స్థాపించినటువంటి పద్మశాలి ఉద్యోగుల సంఘాన్ని 2017 సంవత్సరంలో రాష్ట్రం అంతటా ఈ యొక్క సంఘాన్ని విస్తృతపరచడం జరిగింది. అందులో భాగంగా అన్ని జిల్లాలలో గత సంవత్సరము అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో పద్మశాలి ఉద్యోగులందరినీ సభ్యత్వం తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకొని డిసెంబర్లో రాష్ట్ర సంఘానికి ఎన్నికలు నిర్వహించుకున్న ఏకైక సంస్థ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకున్న సంస్థ తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం. అలాగే జనవరి మాసంలో హైదరాబాద్లో ఒక కార్యాలయము ఉండాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఆఫీసును సెలెక్ట్ చేసుకున్న కేవలం 40 రోజులలోనే పెద్ద ఎత్తున కేవలం వాట్సాప్ ద్వారానే ఉద్యోగులందరూ స్పందించి వారు విరాళాలు ప్రకటించి ఈ యొక్క కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఫిబ్రవరి మార్చి నెలంటే అందరికీ తెలుసు ఐటీ ప్లస్ జీతం ఎవరికి రాదు. అటువంటి సందర్భంలో కూడా ప్రతి ఒక్క పద్మశాలి ఉద్యోగి స్పందించి మనకు ఒక హైదరాబాద్లో సొంత కార్యాలయం ఉండాలనే తపనతోటి వారు విశేషంగా స్పందించి విరాళాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ వారి అడుగుజాడల్లో వారు ఏదైతే తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటుంది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు స్పందించి ఇచ్చిలో వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క రాష్ట్ర తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కార్యక్రమాలు చేపడుతుందని కోరుకుంటూ ముఖ్యంగా సంఘం స్థాపించినటువంటి వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఉద్యోగులను వారి ఫీజులు చెల్లించకుండా ఉన్న పేద విద్యార్థులకు ఫీజులు కట్టడము మరియు పేద పద్మశాలి వారికి మెడికల్గా సంబంధించి ఆర్థిక సాయం చేయడము మరియు చేనేత కార్మికులకు మేము చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని స్పందిస్తూ దానికి సంబంధించి చాలామంది కరోనా సమయంలో చేనేత కార్మికులకు నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అలాగే రెగ్యులర్గా ఈ యొక్క మ్యారేజ్ బ్యూరో అనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాము. ప్రతి ఆదివారం వరంగల్ను మరియు హైదరాబాద్లో ఉన్న కార్యాలయాల్లో పరిచయ వేదికలు ఏర్పాటు చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులు వచ్చి ప్రొఫైల్స్
వెరిఫై చేసుకునే కాకుండా వెబ్సైట్లో కూడా మేము ఆ ప్రొఫైల్స్ అన్ని ఉంచడం జరుగుతుంది. ఇంకా ఉద్యోగస్తులకు వివిధ రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉద్యోగులందరూ ఐకమత్యంగా ఉండే విధంగా ఈ యొక్క తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కృషి చేస్తుందని కోరుకుంటూ ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి విశేషంగా స్పందించి వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగికి, విశ్రాంత ఉద్యోగికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ. Hey guys, thank you for watching the video. If you enjoyed the video, please like and share it with your friends and subscribe.